ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారు. మరి ఈరోజు బాబా గారి సందేశం ఏంటి అంటే, తల్లి, ఈ క్షణమే నీ మనసులో ఉన్న బాధను తొలగిస్తాను. నీ సాయిని నమ్మి వెంటనే ఇది విను బిడ్డా, ఖచ్చితంగా నువ్వు ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఆ మంచి వార్త ఏంటి, మనం ఆనందంగా ఉండాల్సిన వార్త ఏంటి అంటే, తల్లి, ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రతిదీ నేను తెలుసుకోగలను. ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా కానీ నేను నిన్ను అర్థం చేసుకుంటాను. నీ గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు. ఇక నీకెందుకు దిగులు? ఎంత ఎంత బాధను నీ గుండెల్లో దాచుకున్నావో, నీ సాయి తండ్రి నీకు అంత పరాయివారైపోయారా చెప్పు? నాతో ఎందుకు నువ్వు ఏమీ పంచుకోవడం లేదు? సరేలే తల్లి, నువ్వు నాకు అసలు ఏం జరిగిందో చెప్పినా చెప్పకపోయినా కానీ నీ కదలికల ద్వారా నేను అన్నీ తెలుసుకుంటాను. మరి బాబా, మీకు అన్నీ తెలుసు కదా, అయినా అన్నీ చూస్తూనే ఉన్నారా? ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు? నేను నా కళ్ళను నెరవేర్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నానో మీకు తెలియదా చెప్పండి? నాకు ఎన్ని తెలివితేటలు ఉన్నా కానీ నాకు కావాల్సింది ఎందుకు నేను పొందలేకపోతున్నాను తండ్రి? కాలంతో పాటు నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ ఉంటే నేను ఇక ఎవరికి చెప్పుకోవాలి సాయి? నా చదువు అయిపోయిన తర్వాత నుంచి నేను ఒక్కదాన్నే ఎంత కష్టపడుతున్నానో నీకు తెలియదా? నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలని నాకంటూ ఆశ ఉండదా? నా కోసం వచ్చిన చిన్న చిన్న అవకాశాలన్నీ నేను వదులుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే నేను చదివిన చదువు నాకు మంచి దారి చూపిస్తుంది అని. నేను దానికోసం ఎంతో శ్రమిస్తున్నాను. అవన్నీ నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. అలా చూస్తూ కూడా నువ్వు నా సమస్యకు ఎందుకు పరిష్కారం చూపడం లేదు చెప్పు? నా గురించి అందరికన్నా నీకే ఎక్కువ తెలుసు కదా. అసలు నేను ఇలా ఎన్ని రోజులు ఎదురు చూడాలి? సరైన సమయం కోసం నేను ఇంకా ఎంతకాలం ఆగాలి? నన్ను నేను నిరూపించుకునేందుకు నాకు ఒక అవకాశం ఇవ్వు బాబా. ఇక నాకు అంతకన్నా ఏమీ వద్దు. అసలు నేను ఏమీ అడగను. నువ్వంటే నాకు ప్రాణం సాయి. మరి నువ్వు నన్ను ఎందుకు గుర్తించడం లేదు? నాలో రోజు రోజుకి భయం అనేది పెరిగిపోతూ ఉంది. అది ఎందుకో నీకు తెలుసు కదా. నేను నిన్ను ఎక్కడ ద్వేషిస్తానేమో అని నేను అనుక్షణం భయపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎదురయ్యే సమస్యల వలన నేను అలా మారిపోతానేమో అనిపిస్తుంది. అందుకే నేను నీతో పెద్దగా ఏం పంచుకోవడం లేదు, మాట్లాడడం లేదు. నన్ను నువ్వు నిజంగా అర్థం చేసుకుంటే ముందు నువ్వు నా జీవితాన్ని మార్చు. నువ్వు నాకు ఇవ్వబోతున్న అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇస్తావు కదా? ఇక నన్ను నువ్వు పరీక్షించకుండా నా చదువుకి తగ్గ ఉద్యోగాన్ని నాకు పంపించు బాబా అని అడుగుతున్నావు కదా. అందుకు సమాధానం చెబుతాను విను బిడ్డా. తల్లి, ఎలాంటి కారణము లేకుండా నీ సాయి నీకు ఎప్పుడు ఎలాంటి సందేశాన్ని పంపరు. తప్పకుండా నీ బాబా పంపే సందేశాలకు ఒక బలమైన కారణం ఉంటుంది. అది నమ్మిన వారికే అర్థం అవుతుంది నీ సాయి లీలలు ఏంటి అనేది. కాబట్టి నాపై నమ్మకాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండు. నా బిడ్డల కోసమే కదా నేను అవతారం ఎత్తింది. తప్పకుండా నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు వస్తుంది. అలా వచ్చేలా నేనే చేస్తానమ్మా. నీకు ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తాను. ఇప్పుడు నీకు వచ్చే చిన్న చిన్న అవకాశాలను కూడా వినియోగించుకో తల్లి. ఎందుకంటే ఒకేసారి పెద్ద అవకాశాలు నీ దగ్గరకు రావు కదా. చిన్న అవకాశమే నీకు రాబోయే రోజుల్లో మంచి స్థానాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి నమ్మకంతో ఉండు. ఏ చిన్న అవకాశాన్ని కూడా అస్సలు వదులుకోవద్దు. ఆ చిన్న అవకాశాలే నీ భవిష్యత్తును బంగారుమయం చేస్తాయి అని గుర్తుంచుకో బిడ్డా. నీ సాయి మాటలను మనసులో ఉంచుకో.
ఖచ్చితంగా నీకు మంచి దారి కనిపిస్తుంది. అలా కనిపించేలా నేను చేస్తాను కదా! ధైర్యంగా ఉండు తల్లీ. నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లీ భయం అని బాబాగారు చెప్తున్నారండి. చూశారు కదండీ! ఈరోజు బాబాగారు ఇంత చక్కని సందేశాన్ని మనకి అందించారు అంటే, ఖచ్చితంగా మనకి ఏదో మంచి జరగబోతుంది అని అర్థము. మన మనసులో ఉన్న బాధని మొత్తం బాబాగారు తొలగించబోతున్నారు అనే బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశాన్ని ఇచ్చారనమాట. అదే కదండీ బాబాగారు కూడా చెప్తున్నారు. కారణం లేకుండా ఏది కూడా నువ్వు వినలేవు, నీ వరకు రాదు అనే బాబాగారు చెప్తున్నారు. ఇది ఈరోజు మనం వింటున్నాము అంటే, నేను ఇది చెప్పగలుగుతున్నానంటే ఇదంతా బాబాగారి ఆజ్ఞేనండి. మరి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.